క్యాన్సర్ మహమ్మారి బారిన పడితే మనుషులే వెలువెల్లాడిపోతారు. అలాంటిది ఒక పాముకు క్యాన్సర్ వస్తే పరిస్థితి ఏంటి? బ్రిటన్లోని ఓ జూలో సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 15 అడుగుల భారీ కొండచిలువకు దవడ క్యాన్సర్ వస్తే వైద్యులు ఓ సాహసమే చేశారు. పశువైద్య చరిత్రలోని తొలిసారిగా సాధారణంగా మనుషులకు చేసే కీమోథెరపీని ఆ పాముకు చేసి ప్రాణాలు నిలబెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ అరుదైన ఆపరేషన్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. జోడీ ఫోస్టర్ ఈ పేరు వినగానే 2 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న హాలీవుడ్ నటి గుర్తుకు వస్తుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఆమె గురించి కాదు. బ్రిటన్లోని చెస్టర్ జూలో ఉన్న 15 అడుగుల 50 కిలోల బరువున్న ఒక భారీ కొండ చిలువ గురించి. 23 ఏళ్ల వయసున్న ఈ పైథాన్ ఇటీవల దవడ క్యాన్సర్ బారిన పడింది. ఆ కణితి కాస్త లోపలి ఎముకలకు సైతం వ్యాపించడంతో దాన్ని బతికించేందుకు జూ పశువైద్యులు, లివర్పూల్ విశ్వవిద్యాలయ క్యాన్సర్ నిపుణులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా మనుషులకు మాత్రమే చేసే ఎలక్ట్రో కీమోథెరపీని ఈ పాముకు చేసి ప్రపంచంలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. జూ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ ఇయాన్ యాష్పోల్ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. ముందుగా పాము దవడలోని ట్యూమర్ ఉన్న భాగాన్ని తొలగించి మిగిలిన కణజాలంలోని కీమోథెరపీ మందును ఉంచారు. తర్వాత చిన్న లోహపు ఎలక్ట్రోడ్ల ద్వారా ఎలక్ట్రిక్ పల్సెస్ పంపి క్యాన్సర్ కణాల్లోకి ఆ మందు వేగంగా వెళ్లేలా చేశారు. ఒక పాముకు ఎలక్ట్రో కీమోథెరపీ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఈ చికిత్స తర్వాత పాము దవడ భాగం వేగంగా నయమై ఆ కొండ చిలువ క్యాన్సర్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంది. ఎప్పటిలాగే చురుగ్గా కదులుతూ తన ఆహారాన్ని సులభంగా పట్టుకొని మింగుతోందని డాక్టర్లు చెప్పారు. ఈ చికిత్స విజయవంతం కావడంతో జోడీ ఫోస్టర్ మరో 10 ఏళ్ల పాటు అంటే 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆరోగ్యంగా జీవిస్తుందని వైద్యులు చెబుతున్నారు.